నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మూడు పార్టీల సభ అట్టర్ ఫ్లాప్ ప్రధాని హాజరైన సభను సరిగ్గా నిర్వహించలేదన్న అంబటి కవిత కేవలం బాధితురాలు మాత్రమే నిందితురాలు కాదు రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారన్న సత్యవతి రాథోడ్ బీజేపీలో ఈటెలకు సహాయ నిరాకరణ ప్రచారానికి దూరంగా స్థానిక నేతలు వడగళ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చింది అకాల వర్షాలపై హరీష్ రావు ట్వీట్ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ విడుదల గ్లాస్ అంటే సైజ్ కాదు కనిపించని సైన్యం అంటూ పవన్ డైలాగ్ భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 736 పాయింట్లు నిఫ్టీ 238 పాయింట్ల నష్టం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ షామీర్పేట సెలబ్రిటీ రిసార్ట్ లో ఎయిర్ గన్ కాల్పుల కేసులో కొత్త కోణం వెలుగులోకి చూసింది. సొంత కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు తండ్రి సిద్ధార్థ్ దాస్ ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. దీనిపై సిద్ధార్థ్ భార్య స్మిత ఆమె కుమార్తె డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. తన కుమార్తెపై సిద్ధార్థ్ స్నేహితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. సిద్ధార్థ్ పై కిడ్నాప్ తో పాటు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను డీజీపీ సార్ దగ్గర వచ్చాను. నేను నా పాప వచ్చి పీడీ యాక్ట్ కోసం ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ ఆన్ ద 2 criminals హబీబ్ సుల్తాన్ అలీ అండ్ మై ఎక్స్ హస్బెండ్ సిద్ధార్థ దాస్. సో దే బోత్ ఈ ఇద్దరు కలిసి కొల్లుడై పెద్ద ప్లాన్ ఫ్యాబ్రికేటెడ్ ద మ్యానిపులేటెడ్ ద సీన్. ఇట్స్ రిగార్డింగ్ ద షామీర్పేట్ గన్ ఫైరింగ్ ఇన్సిడెంట్. ద ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఆన్ July 15th. ఆ ఇన్సిడెంట్లో నా ఎక్స్ హస్బెండ్ సిద్ధార్థ్ దాస్ he came to my office premises with a knife to attack me, but that was fabricated as so we became accused and he was acted as a victim. He approached High Court and we got the direction petition. It is under process. So after that we SHO Niranjan Reddy garu he asked us to file FIR, and I also mentioned that some of the BRS politicians are also involved in the conspiracy. DG మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 3 పార్టీల సభ అట్టర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి. ప్రధాని హాజరైన సభను సరిగ్గా నిర్వహించలేకపోయారని ఆయన విమర్శించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఎలా నాశనం చేశారో అందరికీ తెలుసన్నారు. అయితే అప్పట్లో ప్రధాని మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలు ప్రజలకు గుర్తున్నాయని చెప్పారు. ప్రజాగలం ఏం సందేశం ఇచ్చిందని ప్రశ్నించారు. 3 పార్టీలు కలిసి పోటీ చేసిన జగన్ను ఓడించలేరని మంత్రి అంబటి ఫైర్ అయ్యారు. మీరు ముగ్గురు కలిసి పోటీ చేసినా మీకు బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు అనేటటువంటి స్పష్టమైనటువంటి సందేశాన్ని రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి సభ మీ ప్రజాగళం. ప్రధానమంత్రి వచ్చి మాట్లాడినటువంటి ఆ సభ తరువాత కూడా మీకు హైప్ రాలేదు. ప్రజలు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు.
అక్కడ ఎవరు ఏం మాట్లాడారో నేను విపులంగా చెప్పవలసిన అవసరం లేదు. కానీ మీ మాట్లాడిన తీరును బట్టే మీరు మీ ఓటమిని అంగీకరించారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయినటువంటి అంశం. ఒకటి, జెండా సభ తర్వాత ఒక అభద్రతాభావం నారా చంద్రబాబు నాయుడు గారికి, మళ్ళా తర్వాత నిన్న జరిగినటువంటి ప్రజాగలం తర్వాత ఒక అభద్రతాభావం. నీ జీవితం అంతా అభద్రతాభావంతోనే బతుకుతున్నావు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఏమైనా తెలియగలుగుతాను, నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా అనుభవజ్ఞులు కదా, 40 సంవత్సరాల పైచులకు రాజకీయ చరిత్ర ఉంది కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా, ఎన్నో మహానాడులు తీర్చిదిద్దారు కదా, ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కువ బహిరంగ సభ చేశావు నువ్వు నీ జీవితంలో. మరి నీ దుంపదగా ప్రధానమంత్రి వస్తుంటే మైకు కూడా సరి చేసుకోలేని వాడివి, మైకు కూడా ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు వినిపించుకోకుండా పోతే అది భద్రతా వైఫల్యమా? దట్ ఈస్ నాట్ యువర్ నెగ్లిజెన్స్. అది నెగ్లిజెన్స్ కాదా? అది నీ అభద్రతాభావం కాదా? ప్రజాగళంలో మైకు మూగబోయింది అంటే అది అపశకునము కాదా? అది నీ ఓటమికి దారి తీస్తుందని అర్థము కాదా? ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. ప్రజాగళంలో నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రాజకీయ మీటింగ్ లో మైకు సరిగా పనిచేయకపోతే ఆ మిక్సింగ్ ప్రజల మధ్యన ఎక్కడో తీసుకెళ్లి పెడితే అది పని చేయకపోతే అది భద్రతాలోపం అని ప్రభుత్వాల మీద నెట్టేస్తున్నావే. ఏమిటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిలుకలూరిపేట వైసీపీ పంచాయతీ సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరింది. తన వద్ద 6.5 కోట్ల రూపాయలు మంత్రి విడుదల రజని తీసుకుందని మల్లెల రాజేష్ ఆరోపించారు. దీంతో మంత్రి విడుదల రజనితో పాటు మల్లెల రాజేష్ ను సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలుపొచ్చింది. 3 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మల్లెల రాజేష్ నాయుడుని మార్చి కావట మహోహర్కు చిలుకలూరిపేట ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఇరువురి మధ్య సమస్యకు చెక్ పెట్టేందుకు ఇద్దరిని క్యాంప్ కార్యాలయానికి పిలిచింది అధిష్టానం. చిలుకలూరిపేట వైసీపీ పంచాయతీ సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరింది. తన వద్ద 6.5 కోట్ల రూపాయలు మంత్రి విడుదల రజని తీసుకుందని మల్లెల రాజేష్ ఆరోపించారు. దీంతో మంత్రి విడుదల రజనితో పాటు మల్లెల రాజేష్ ను సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలుపొచ్చింది. 3 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలో మల్లెల రాజేష్ నాయుడుని మార్చి కావటి మహోహరాకు చిలుకలూరిపేట ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ఇరువురి మధ్య సమస్యకు చెక్ పెట్టేందుకు ఇద్దరిని క్యాంప్ కార్యాలయానికి పిలుపునిచ్చింది అధిష్టానం. వైసీపీ చిలుకలూరిపేట అంశంకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి లైవ్ ద్వారా అందిస్తారు. వీరస్వామి చెప్పండి.
ప్రధానంగా చూస్తున్నట్టే మాత్రం మంత్రి విడుదల రజని వైసీపీ నేత మల్లిల రాజేష్ నాయుడు వద్ద 6.5 కోట్ల రూపాయలు టికెట్ ఇప్పిస్తానని చెప్పేసి తీసుకుందని చెప్పేసి మల్లిల రాజేష్ నాయుడు ఆరోపణలు వ్యక్తం చేశాడు. దీని మీద కూడా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర తీసుకెళ్తే 3 కోట్ల రూపాయల డబ్బులు వెనక్కి ఇప్పించిందని చెప్పేసి ఆయనతో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం ఇది ఇక్కడ సంబంధించి కూడా చూసుకుంటే మంత్రి విడుదల రజని వ్యవహారం, అదేవిధంగా మల్లిల రాజేష్ నాయుడు పంచాయతీ మాత్రం సీఎంఓకు చేరింది. వెంటనే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పిలిపించడం జరిగింది. ఏదైతే ఉందో గతంలో ఇచ్చుకున్న దాదాపు ఇన్ఛార్జిగా కొనసాగుతున్న మల్లిల రాజేష్ నాయుడు విషయంలో మాత్రం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. వెంటనే మల్లిల రాజేష్ నాయుడు అక్కడ ఆరోపణలు చెప్తుంటే వెంటనే అక్కడి నుంచి ఇన్ఛార్జిగా కావటి మనోహర్ నాయుడు నియామకం చేశారు. కావటి మనోహర్ నాయుడు గో బ్యాక్ అని చెప్పేసి అక్కడ ఏదైతే ఉందో మల్లిల రాజేష్ నాయుడు వద్ద మాత్రం ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఇదంతా కొత్త ఎపిసోడ్ పుస్తకం పెట్టేసుకుంటూ ఈరోజు మల్లిల రాజేష్ నాయుడిని సీఎంఓకు పిలిపించిన సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రాలు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పల్నాడు ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తున్నట్టు మాత్రం ఈ ఎపిసోడ్ మాత్రం ఫుల్ స్టాప్ పెట్టేందుకు 3 కోట్ల రూపాయల డబ్బులు మంత్రి విడుదల రజని తీసుకుంది కాబట్టి వెనక్కి ఇచ్చేయాలని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కూడా ఇప్పటికీ మంత్రి విడుదల రజనీకి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో చూస్తున్నట్టు మాత్రం మరిన్ని స్టేషన్ దూరం చేసిన మంత్రి విడుదల రజని అనంతరం మాత్రం ఆఫీసర్గా ఉన్న మల్లిల రాజేష్ నాయుడు కూడా దూరం చేసుకుంది. అనంతరం చూసుకుంటే మాత్రం ఇక్కడ కామెడీ వల్ల ఉన్నాయని అడ్డొస్తామని చెప్పేసి కామెడీ వల్ల ఉన్నాయని తిరుగుబాటు పంపించడం జరిగింది. వీటన్నిటిని చూసుకున్నట్టు మాత్రం కీలక పరిణామాలు చూసుకుంటే వీళ్ళందరినీ దూరం చేసుకున్న మంత్రి విడుదల ఇప్పుడు ఒంటయ్యాలని చెప్పుకోవాలి. ఇక్కడ సంబంధించి కూడా అప్పిరెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఏదైతే ఉందో ఆమెకు దూరంగా ఉన్నారు. ఇప్పటికి దూరంగా పెట్టిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ ఎపిసోడ్ మారాలి అంటే మాత్రం ఇప్పటికి మాత్రం మంత్రి విడుదల రజని పశ్చిమ నియోజకవర్గంలో సీటు కైవసం చేసుకోవాలి అంటే అందరికీ దగ్గరగా ఉండాలి, కానీ దూరంగా అయిపోయిందని చెప్పేసి కొంతమంది వైసీపీ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీటన్నిటిని పుస్తకం పెట్టుకోవాలంటే ఏం జరుగుతుంది అనేది మనం వేసి చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరోసారి లేఖ రాశారు. బీసీ డిక్లరేషన్ కు సమానంగా కాపు, బలిజ, తెగల ఒంటరి సామాజిక వర్గాలకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ మేనిఫెస్టో రూపొందించాలన్నారు. అయితే బీసీలకు ప్రకటించిన వివిధ హామీలను కాపు, బలిజ, తెగల సామాజిక వర్గాలకు కూడా కేటాయించాలన్నారు. రాష్ట్రంలో జరగనున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ వెబ్సైట్లో ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫోటోలు, ఆడియో, వీడియోలు వంటివి వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. అయితే అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫోటోలను, ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులపై గల రాజకీయ పరమైన ప్రకటనలన్నీ తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై ఏ శాఖ నుంచైనా ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
దక్షిణాదిపై ఫోకస్ పెంచిన బీజేపీ తెలంగాణలో ఎక్కువ లోక్సభ స్థానాలు గెలుచుకోవాలనుకుంటుంది. అధిష్టానం ఆలోచనలకు స్థానిక పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. కొన్ని నియోజకవర్గాలలో ఎంపీ అభ్యర్థులకు స్థానిక నేతలు సహకరించడం లేదట. అయితే మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెలకు స్థానిక నేతల సహాయ నిరాకరణ ఎదురవుతుంది. మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ ఆశించిన నేతలందరూ ఈటెల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. టికెట్ ఆశించిన మురళీధర్ రావు, చాడ సురేష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థల అధినేత మల్కా కొమురయ్య కూడా అసంతృప్తిలో ఉన్నారు. అయితే ఈటెలకు టికెట్ ప్రకటించిన తర్వాత మెడ్చల్, మల్కాజ్గిరి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి పొన్నాల హరీష్ రెడ్డి రాజీనామా చేశారు. స్థానిక నాయకులకే పార్లమెంట్ టికెట్ కేటాయించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. టికెట్ ఆశించిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ లో చేరుతున్నాడనే ప్రచారం జోరందుకుంది. అయితే టికెట్ ఆశించి భంగపడ్డ దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ ఇప్పటి వరకు ఈటెల ప్రచారంలో కనిపించలేదు. బీజేపీ కింద స్థాయి నాయకులతో పాటు కార్పొరేట్ స్థానం ఈటెలతో అంటిముట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శివాజీ మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ లో ఒంటరి పోరు చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు స్థానిక నేతల సహకారం పూర్తిగా లభించట్లేదు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఒంటరిగానే పోతున్నాడు. అయితే ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, పార్టీలో కొంతమంది టికెట్ ఆశించినటువంటి నేతలు, ముఖ్యంగా మురళీధర్ రావు, చాడ సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పొన్నాల హరీష్ రెడ్డి, ఇలాంటి నేతలందరూ ఇప్పుడు ఈటెలను అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ గత వారం 10 రోజుల నుండి ఈటెల ప్రచారంలో పాల్గొన్నా కూడా వాళ్ళందరూ ఈటెలతో కలిసి ప్రచారం చేయడం లేదు. సమన్వయం లేకపోవడమే కాకుండా వాళ్ళు మద్దతు కూడా ప్రకటించడం లేదు. ప్రధానంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాల్లో విజయం సాధిస్తుంది. అందులో మల్కాజ్గిరి కూడా ప్రధానమైనటువంటి స్థానం కాబట్టి విజయం సాధిస్తుందనే ఉద్దేశంతోనే పార్టీ అధిష్టానం ఈటెలకు మల్కాజ్గిరి టికెట్ ను కేటాయించింది. అయితే ఈ టికెట్ కోసం ఎంతో ఆశతో ఉన్నటువంటి మిగతా నేతలు మురళీధరు, అదేవిధంగా చాడ సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, వీళ్ళతో పాటు చాలా మంది టికెట్ ఆశించారు. అయితే వాళ్ళెవరూ కూడా ఇప్పుడు ఈటెలకు మద్దతుగా నిలిచే పరిస్థితి కనిపించట్లేదు. అంతేకాకుండా కొంతమంది పార్టీ మారే అవకాశాలు కూడా ఉందని తెలుస్తా ఉంది. ముఖ్యంగా మల్కాజ్గిరిలో టికెట్ ఆశించినటువంటి కూన శ్రీశైలం గౌడ్, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ లోకి వెళ్తున్నటువంటి ప్రచారం జరుగుతుంది. అదే విధంగా మురళీధర్ రావు గాని, చాడ సురేష్ రెడ్డి గాని, టికెట్ ఆశించినటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యజమాని మల్కా కొమురయ్య గాని, వీళ్ళందరూ పార్టీకి దూరంగా ఉన్నారు, ప్రచారానికి దూరంగా ఉన్నారు. అంతేకాదు ఎప్పుడైతే ఈటెల రాజేందర్ కు పార్లమెంటు టికెట్ బీజేపీకి అధిష్టానం కేటాయించిందో ఆ తర్వాతనే మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పొన్నాల హరీష్ రెడ్డి పార్టీకి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రధానంగా ఆయన కూడా ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు కానీ ప్రచారానికి కానీ దూరంగా ఉంటాడు. వీళ్ళందరినీ సమన్వయం చేయవలసినటువంటి రాష్ట్ర నాయకత్వం కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి మల్కాజ్గిరిలో రోడ్ షో నిర్వహించిండు. ఆ నిర్వహించినటువంటి రోడ్ షోకు ప్రధాని వచ్చినట్టు రోడ్ షోకు కూడా చాలా మంది ముఖ్య నేతలందరూ హాజరు కాకుండా తమ నిరసనను వ్యక్తం చేసినట్లు కనిపిస్తా ఉంది. వీళ్ళందరినీ సమన్వయం చేసుకొని పోతేనే తప్ప అక్కడ బీజేపీ గెలిచే అవకాశం లేదు. ముఖ్యంగా ఈటెల రాజేందర్ మీద కూడా కొన్ని పార్టీ నేతలు, ఇటు కార్పొరేటర్లు కావచ్చు, మిగతా బీజేపీ మొదటి నుండి పనిచేసినటువంటి నేతలే కావచ్చు, ఈటెల రాజేందర్ కూడా అందరినీ కలుపుకపోవడం లేదు. ఒంటరికి పోకడబోతుండే, తనకున్నటువంటి వర్గంతోనే ప్రచారానికి పోతుండే తప్ప మిగతా నేతలను కలుపుకపోవడం లేదు అన్నటువంటి విషయం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు రానున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విజయ అవకాశాలు కూడా సన్నగిల్లే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈటెల అందరినీ సమన్వయం చేసుకుపోవాలి అంటే పార్టీ నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా జోక్యం చేసుకుని వీళ్ళందరినీ బుజ్జగిస్తే తప్ప రేపు మల్కాజ్గిరిలో బీజేపీ విజయం సాధించలేదు అన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ శ్రేణులే చెప్తున్నాయి. అయితే ఈటెల రాజేందర్ మాత్రం
ఒంటరిగానే పోరాటం చేస్తున్నాడు, ప్రచారానికి కూడా ఒంటరిగానే పోతున్నాడు. ముఖ్య నేతలు మామూలుగా అయితే డాక్టర్ లక్ష్మణ్ లాంటి నేతలు కూడా సహకరిస్తున్నారు. జాతీయ స్థాయి నేత లక్ష్మణ్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నాడే తప్ప అక్కడ టికెట్ ఆశించిన నేతలు కావచ్చు, స్థానిక నేతల సహకారం పూర్తిగా లేదని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్. జర్నలిస్ట్ హౌస్ సైట్ ఫైన్లు చెత్తకుప్పలో వేసిందెవరని ప్రశ్నించారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనపై కలెక్టరేట్లో సమాచార శాఖ డీడీని కలిసి ఆయన వివరణ కోరారు. దీంతో 10 రోజుల క్రితం ఆఫీస్లో ఫైల్ మిస్ అయిందని రవీంద్రకు డీడీ తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించాలని డీడీ చెప్పారు. అయితే డీడీ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొల్లు రవీంద్ర భద్రత రహితంగా వ్యవహరిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అందుకంటే ప్రెస్ తో ఆ రోజు మేడం గారు అందరితో మాట్లాడారు. ఎన్ని గంటలు మాట్లాడారు మీతో? ప్రెస్ 1 గంట చిల్లరకు మేడం గారు చెప్పారు, ఇది నైట్ టైం జరుగుతుందని ఎలిగేషన్ వచ్చింది, ఇవన్నీ కూడా విచారణ చేస్తున్నాము అని చెప్పి మేడం గారు ఇస్తారు. మీరు అసలు ఏమీ లేదని మీరు ఇచ్చేస్తారు. చూసుకోండి ఒకసారి, ఇలాంటి చేయకండి. తహసీల్దార్ కదా చేసిందంతా. అర్ధరాత్రి ఆఫీస్. రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలుగా మరి ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. చివరికి పాత్రికేయులను కూడా మోసం చేస్తూ చివరికి ఎలక్షన్స్ ముందు 3 నెలల ముందు జీవో ఇచ్చారు. 10 రోజుల నుంచి ఫైల్ కనపడతలేదు. ఇక్కడ మచిలీపట్నంలో ఉన్నటువంటి కలెక్టరేట్ లో ఉండాల్సినటువంటి ఫైలే కనపడకుండా నిన్న కలెక్టరేట్ కాంపౌండ్ పక్కన ఉన్నటువంటి చెత్తకుప్పలో సాక్షాత్తు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు పెట్టినటువంటి సంతకం పెట్టినటువంటి తీర్మానం కాపీని చెత్తకుప్పలో పడేశారంటే కలెక్టరేట్ గోడ పక్కన ఉన్నటువంటి చెత్తకుప్పలో. ఇది ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది అనేది ఇవాళ స్పష్టంగా అర్థమవుతోంది. ఇది విలేకరుల మీద కక్షతో చేస్తా ఉన్నారా, లేకపోతే వీళ్ళు చేసినటువంటి తప్పిదాలు బయటపడతాయని చెప్పి చేస్తా ఉన్నారా? 3 సెంట్లు భూమి ఇస్తామని చెప్పి 40-60 రేషియోలో ఇస్తామని చెప్పి అనేక సార్లు విలేకరులు మోసం చేసి గతంలో మేము ఇచ్చినటువంటి పట్టాలు, ఆ రోజున మేము ఒరిజినల్ పట్టాలు తయారు చేసి స్థలాలకు ఇస్తే స్థానిక మాజీ ప్రజాప్రతినిధి శాసనసభ్యుడు మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యేగా మరి రేపు ఎలక్షన్స్ వరకు ఉంటారు కాబట్టి వారి ఆధ్వర్యంలో పేరు నాని గారు సమాచార శాఖ మంత్రిగా ఉండి విలేకరులకు కూడా ఇక్కడ స్థలాలు ఇప్పించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆయన ఉన్నారంటే వాళ్ళు మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అధికార వైసీపీ మినహా మిగిలిన పార్టీల్లో అసంతృప్తి పెరుగుతుంది. అధికార వైసీపీ అన్ని నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ప్రకటించి ముందంజలో ఉంది. అయితే టీడీపీ జనసేన పార్టీలో మాత్రం ఇంకా స్తబ్దత నెలకొంది. ముఖ్యంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఆవేశంగా ఉన్నారు. పార్టీ తమకి ఇవ్వాలంటూ కొన్ని చోట్ల, ఇచ్చిన అభ్యర్థులను మార్చుకోవాలంటూ మరికొన్ని చోట్ల ఆందోళనలు చేస్తున్నారు. రోజు రోజుకు రంజు మారుతున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా గ్రౌండ్ రిపోర్టర్ మా ప్రతినిధి చక్రధర్ అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గడిచిన వారం రోజులుగా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, ఎలా మారాయి, అసలు ఇక్కడ గ్రౌండ్ రిపోర్టు అంటే జిల్లా వ్యాప్తంగా రాజకీయంగా పరిస్థితి ఎలా ఉంది అది తెలుసుకుందాం. ముందుగా అమలాపురం నియోజకవర్గం, అంటే అమలాపురం అనేది అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ప్రధాన కేంద్రం. ఇక్కడ మంత్రి పినిపే విశ్వరూపుని తిరిగి మళ్ళీ క్యాండిడేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. ఆయన ఇంకా ప్రచారం మొదలుపెట్టలేదు, కానీ ఆయనకి ప్రత్యర్థిగా మాత్రం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల పొత్తులో ఆ పినిపే విశ్వరూపు ప్రత్యర్థిని మాత్రం ఇంకా ప్రకటించలేదు. అది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇక్కడ జనసేన అభ్యర్థిగా 1-2-3 ట్రై చేస్తున్నారు. అందులో ఒక అభ్యర్థిగా అనుకుంటున్న శెట్టిబత్తుల రాజాబాబు అనే ఆయన అమలాపురం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ గడిచిన 6 నెలలుగా పర్యటిస్తున్నారు. పర్యటించి ప్రజల్ని నేరుగా కలుస్తున్నారు. ఆయనకి ఈసారి టికెట్ వస్తుంది అనుకుని వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఆశిస్తున్నారు. అయితే అది అనౌన్స్ చేయలేదు. రెండో వైపు గతలో మా ఎమ్మెల్యేగా పనిచేసిన ఐతాబత్తుల ఆనందరావు, ఆయన తెలుగుదేశం క్యాండిడేట్, ఆయనకు వస్తుందని ఆయన అనుకుంటున్నారు. అటు ఆయనకి అనౌన్స్ చేయలేదు, ఇటు జనసేన పొత్తులో ఆయనకి అనౌన్స్ చేయలేదు. ఇలాగే డిఎంఆర్ శేఖర్ అని గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు జనసేన నుంచి.
ఆయన కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. సో అటు ఆయనకి కానీ ఇటు శెట్టిపత్తుల రాజాబాబుకి కానీ లేదు, పొత్తులో భాగంగా తెలుగుదేశానికి కానీ అంటే బీజేపీకి ఇచ్చే అవకాశం అయితే లేదు అమలాపురంలో. సో వీళ్ళకి అనౌన్స్ చేయకపోవడం వల్ల ఇక్కడ గందరగోళ పరిస్థితి ఉంది. మొన్నటి వరకు కామ్గా ఉన్న జనసేన కార్యకర్తలు హఠాత్తుగా రోడ్డు మీదకి వచ్చారు. వచ్చి అమలాపురం అడ్డ జనసేన గడ్డ అని ఒక కొత్త నినాదంతో రోజుకో చోట ధర్నాలు చేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే నిన్న అంటే ఆదివారం నాడు ఉప్పలగుత్తం మండలంలోని చాలా గ్రామాల్లో జనసేన కార్యకర్తలు ముఖ్యంగా మహిళలు కంచాలు అవి పట్టుకుని ఊర్లో తిరుగుతూ జనసేనకి మాత్రమే పొత్తులో భాగంగా టికెట్ ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు. ఇది అమలాపురంకి సంబంధించి. గన్నవరం గన్నవరం ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అనౌన్స్ చేసింది. ఎమ్మెల్యేగా ఉన్న కొండేటి చిట్టిబాబుని మార్చేసి కొత్త అభ్యర్థిని తీసుకొచ్చారు. వాళ్ళు ప్రచారంలోనే ఉన్నారు. అయితే తెలుగుదేశం ఫస్ట్ లిస్ట్లోనే గన్నవరానికి సంబంధించి మహాసేన రాజేష్ అనే ఆయన పేరు అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసిన మర్నాటి నుంచి కూడా ఆయనకి వ్యతిరేకంగా ఆందోళనలు వచ్చాయి. ఎక్కడో వేరే చోట ఉంటున్న నాన్ లోకల్ అనేది ఒకటైతే ఆయనకి పట్ల హిందూ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆయన అయినవిల్లి వినాయకుడిని దర్శించుకుని ప్రచారం మొదలు పెడదామని వస్తే అక్కడే ఆయన్ని అడ్డుకున్నారు. దాంతో ఆయన తనంత తానుగా పోటీలో తప్పుకుంటున్నానన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ అనౌన్స్ చేయలే. అక్కడ బీజేపీకి ఇస్తారు అని ఒక ప్రచారం జరుగుతుంది. అది కూడా బీజేపీకి ఎందుకు అంటే గడచిన తెలుగుదేశం బీజేపీ పొత్తులో అప్పటికి ఇంకా జనసేన లేదు. ఆ పొత్తులో భాగంగా అయ్యాజీ వేమ అనే ఆయన పోటీ చేశారు. ఆయన ఎమ్మెల్యేగా అక్కడి నుంచి గెలిచారు. ఆయనకి అప్పటి నగరం నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గంలో బీజేపీకి సంబంధించి ఆయనకి కాస్త పట్టు ఉంది. సో ఆయన కూడా ప్రయత్నిస్తున్నారు. ఇది గన్నవరం. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే పూర్తి స్థాయిలో జనసేన నుంచి వ్యతిరేకత ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అనౌన్స్ చేసినా కానీ అమలాపురం టికెట్ అనౌన్స్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అమలాపురం అది ఇంకా తేలాల్సి ఉంది. తర్వాత అమలాపురంకి సంబంధించిన లోక్సభ అది కూడా తెలుగుదేశం అనౌన్స్ చేయలేదు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజోలు ఎమ్మెల్యేగా ఉన్న జనసేన నుంచి గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరిన ఆయన రాపాక వరప్రసాద్ని అమలాపురం పార్లమెంటుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన క్యాండిడేట్గా అనౌన్స్ చేసింది. తెలుగుదేశం జనసేనకు సంబంధించి బీజేపీకి సంబంధించిన పొత్తులో ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. దానికోసం కూడా ఒక 2-3 పోటీ పడుతున్నారు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన బాలయోగి కుమారుడు హరీష్ మాధురు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇంకొక బుచ్చిమహేశ్వరరావు అని మాజీ ఎంపీ చేశారు, ఆయన కూతురు ఆవిడ కూడా ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పరిస్థితి అంటే హఠాత్తుగా ఏమైనా పరిణామాలు మారితే తప్ప పరిస్థితి ఏమీ ఎవరు స్పష్టంగా చెప్పలేని అవకాశాలు ఉన్నాయి. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.